హలో ఫ్రెండ్స్, మెరీ క్రిస్మస్. ఈరోజు క్రిస్మస్ పండగ అన్నమాట. ప్రతి క్రిస్టియన్స్కి ఈరోజు చాలా స్పెషల్ డే ఉంటుందన్నమాట. సో అందరి క్రిస్టియన్స్ బంధువులకి నా దగ్గర నుంచి మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. సో ఫ్రెండ్స్, ఈరోజు మేము ఏంటంటే మా డైలీ రొటీన్ చూస్తున్నారు కదా. ప్రస్తుతానికైతే ఇంట్లో నైట్ డిన్నర్ నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. డిన్నర్ అంటే స్పెషల్ ఏం లేదు, మామూలుగా మా హస్బెండ్ చికెన్ మాత్రం తీసుకొచ్చాడు. అదే కొంచెం కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం కదా అని చెప్పేసి నేనైతే ట్రై చేస్తున్నాను. బికాస్ 2 days నుంచి నా హెల్త్ బాగలేదు. నేనేంటంటే కొంచెం ఇక లేడీస్ ప్రాబ్లం అందరికి ఉంటుంది కదా, అదే ప్రాబ్లంతో నేను సఫర్ అవుతున్నా 2 days నుంచి. సో అట్లా అని చెప్పి 2 days నుంచి నేను ఇంట్లో ఎట్లా అంటే ఏ వర్క్ పట్టించుకోలేదు. అట్లా అని చెప్పి నా మొగుడు, నా పిల్లలు ఇంటిని ఎలా చేశారు చూస్తున్నారు కదా. వాళ్ళకి నచ్చినట్టే ఇంట్లో రాజరికం చేస్తున్నారు అన్నమాట. సో ఈవినింగ్ ఇక మా హస్బెండ్కి కూడా ఏంటంటే ఈరోజు హెల్త్ బాగలేదన్నమాట. ఆయన ఏంటంటే కొంచెం కోల్డ్ ఫీవర్ వచ్చింది ఆయనకి. అట్లా అని చెప్పి ఈరోజు ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళలేదు. సో నాకు హెల్త్ బాగాలేక, ఆయనకి హెల్త్ బాగాలేక, ఇక నా పిల్లలు అంటే ఇక ఇంటి మీద రాజు అయిపోయిందనమాట. ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు ఇల్లంతా గలీజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎవరు మమ్మీకి ఏమనదు, డాడీ ఏమన్నాడు, మనం చేసుకుందామని చెప్పి ఇద్దరు అన్నదమ్ముడు అక్క చెల్లెలు కలిసి ఇల్లు మొత్తం గలీజ్ చేసిండు. చించి సంచి కుట్టినట్టు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇట్లా చేసిండు. ఇక ఏంటంటే ఇక రేపటికెళ్ళి నేను మళ్ళీ నా ఇల్లు నేను క్లీన్ చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ క్రిస్మస్ హాలిడేస్ కూడా ఇచ్చిండు స్కూల్లో. 3 days ఇచ్చిండు అనమాట మా బాబుకి అయితే. అట్లా ఇక కంపల్సరీ ఇల్లు గలీజ్ కావాల్సిందే. సో ఇక్కడ నెక్స్ట్ మీరు నా అవతారం చూస్తున్నారు కదా, నా హెయిర్స్ కానీ నన్ను నాకు కానీ అసలు నా హెల్త్ అస్సలు బాగాలేదు 2 days నుంచి. సో అట్లా అని చెప్పేసి నేను ఎత్తిది కూడా దూకోలేదన్నమాట. బికాజ్ నాకు అస్సలు చేత కాలేదు. ఇక మా హస్బెండ్ కూడా హెల్త్ బాగాలేదనే వరకు ఇక ఎంత హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా ఇంట్లో వంట చేయాలి, తప్పదు ఫ్రెండ్స్. ఎందుకంటే బయట కర్రీ పాయింట్స్కి వెళ్ళి తెచ్చుకొని తినే ఫుడ్లో ఆయిల్ బాగుండదు అనమాట. మీరు గమనించి చూడండి, ఆ కర్రీస్ మనం ఫ్రిడ్జ్లో పెడితే అవి ఇట్లా గట్టిగా అయిపోతాయి. బాగుండదు, ఆయిల్ అస్సలు బాగుండదు, ఆ టేస్ట్ బాగుండదు. ఇక మా పిల్లలకి మా హస్బెండ్కి ఎలాగో నేను చేసే ఫుడ్ అలవాటు కాబట్టి బయట అస్సలు తినరు. చేత కాకపోతే మా మమ్మీతో తీసుకో అంటాడు, కానీ బయట ఫుడ్ మాత్రం చాలా అవాయిడ్ చేస్తాం. తిన్నా లైక్ మంచూరియన్స్, బిర్యానీస్, చైనీస్ ఫుడ్ అలాంటివి తింటాము, అదే చాలా తక్కువ. ఈరోజు మార్నింగ్ అయితే నేను చెప్పానుగా ఇంతకుముందు బ్లాగ్లో, బయట నుంచి ఆయన బిర్యానీ తీసుకొచ్చాడు. ఏంటంటే నిన్న నేను చల్లచారు, పెరుగు చారు, మేము కడి చారు అంటాం అనమాట, అది ప్రిపేర్ చేసాం. అది తిన్నాం, అది ఉంది మార్నింగ్. కానీ వాళ్ళకి అది తినబుద్ధి కాక బయట నుంచి తెచ్చుకొని తిన్నారు, నాకు పెట్టిండు. ఈవినింగ్ కూడా మళ్ళీ మార్నింగ్ తెచ్చాక ఈవినింగ్ చికెన్ ఏం అవసరం అంటే, లేదు మా పాపకి చికెన్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఫాదర్కి పదే పదే డాడీ చికెన్ కావాలి, చికెన్ కావాలంటే ఇక వాళ్ళ డాడీ కూడా ఈవినింగ్ కొంచెం వింటర్ స్పెషల్ అనుకోండి. ఇక ఏంటంటే బయట చల్లగా ఉంది కాబట్టి చికెన్ తెస్తే ఇది వండు అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ నేనేం చేస్తున్నా చూస్తున్నారు కదా, అక్కడ వాళ్ళు లైట్ ఆఫ్ చేసుకొని మరి డేవిల్ మూవీ వస్తుందన్నమాట హిందీలో, 3:2 అని. ఆ మూవీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ నేనేంటంటే చికెన్ వాష్ చేశాను, ఒక పొయ్యి మీద రైస్ పెట్టేశాను. చికెన్ లోపల నేను ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, మళ్ళీ ఎవరెస్ట్ చికెన్ తందూరి మసాలా, మళ్ళీ ఇక్కడ ఎవరెస్ట్ చికెన్ మసాలా దాని లోపల కొంచెం అంత పెరుగు యాడ్ చేసి బాగా కలిపేసాను. అంటే ఇక్కడ నేను ఆనియన్స్ అవి ఇవి కట్ చేసుకునే లోపు ఇది బాగా మ్యాగ్నెట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఆనియన్స్ కూడా 4 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. బాగా వాష్ చేసి అది నేను మీడియం సైజ్ కట్ చేశాను. అదేంటో ఫ్రెండ్స్, నేను ప్రతి కర్రీకి ఆనియన్స్ అనేది కొంచెం దొడ్డుగానే కట్ చేస్తాను. మరీ దొడ్డుగా కాదు, మరీ సన్నగా కాదు, మీడియంగా. నాకు సన్నగా కట్ చేయబుద్ధి కాదు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇదైతే ప్రస్తుతానికి మ్యాగ్నేషన్ చేశాను. ఉల్లిపాయలు అయితే ప్రతిసారి వాటర్లో కడుగుతా, మీరు కూడా కడగండి. ఎందుకంటే దానిపైన బ్లాక్ ఫంగస్లా ఒకటి వస్తుందన్నమాట, అది బాగుండదు అనమాట. సో అట్లా అని చెప్పేసి ఏ వెజిటేబుల్ అయినా కడగడం అలవాటు అయిపోయింది. అది కూడా నీట్గా కడుక్కుంటే అయిపోతుంది అని చెప్పి కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీని లోపల నేను టమాటో క్యాచప్ కూడా వేసాను ఫ్రెండ్స్, స్టార్టింగ్లోనే వేసాను అనమాట. సారీ, నేను చెప్పడం మర్చిపోయినాను. సో టమాటో క్యాచప్ ముందు యాడ్ చేసేసి
దాన్ని బాగా మిక్స్ చేసేసాను అనమాట. అక్కడ బాల్లో రెడ్ కలర్ వాటర్ ఏంటంటే నా హ్యాండ్కి నేను మొత్తం మిక్స్ చేసినా కదా, అది మిక్చర్ అనేది చికెన్తో మ్యాగ్నేషన్ చేసేటప్పుడు మంచి నీళ్ళే అవి, దాని లోపల నా చేయిని కడుక్కున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఏమంటారు ఒక బాల్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ వేసి దాని లోపల నేను మురుకులు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉండే అనమాట. అది ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి అది పోసేసి దాంట్లో ఇంత ఉప్పు వేసి ఆనియన్స్ని అయితే ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ కడాయి ఉండే కదా, నేను మురుకులు ఫ్రై చేసిన కడాయి ఉంది కదా, దాంట్లో ఆయిల్ ఎలాగో కొంచెం ఇంట్లో పోసేసినాక మిగిలింది. ఇక నేను చాలా పీస్నాస్ అని చెప్పాను కదా, అది ఎందుకు అంత ఆయిల్ వేస్ట్ చేయాలని చెప్పి మ్యాగ్నేట్ చేసిన చికెన్ దాంట్లో వేసి బాగా ఊడ్చి ఇట్లా వేసేసిన అనమాట. సో మన పెద్దవాళ్ళు కూడా అలాగే చేస్తారు కాబట్టి నేను కూడా మా పెద్దవాళ్ళు, మా ఇంటి వాళ్ళని, మా అమ్మమ్మ, నాయనమ్మ, మా మమ్మీ, పెద్దమ్మ వాళ్ళని చూసి ఇట్లా చిన్న చిన్న ట్రిక్ నేర్చుకున్నా. కానీ నిజంగా ఫ్రెండ్స్, మనం ఇలా చిన్న చిన్నవి చేస్తాం కదా, అవే మన కర్రీని టేస్టీ చేస్తాయి తెలుసా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేసే కంటే ముందు అయితే నేను గరం మసాలా యాడ్ చేసిన. దీంట్లో షాజీరా, దాల్చిని, ఇలాచి, లవంగా యాడ్ చేసేసి దాని లోపల కొంచెం బాగా ఆనియన్స్ దగ్గర ఫ్రై అయిన తర్వాత, మరీ బ్రౌన్ చేయొద్దు, మామూలుగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అనేది దీంట్లో వేసేసేయాలన్నమాట. దాని తర్వాత దీంట్లో తేజ్పాన్ అంటాం మేము, భోజ్వార్ ఆకు అంటారు కదా మీరు, అది కూడా బిర్యానీ ఆకు కూడా దీంట్లో యాడ్ చేశాను నేను. దీని తర్వాత దీంట్లో బాగా మిక్స్ చేసుకున్నాక ఫుడ్ కలర్ అనేది మనం మ్యాగ్నేట్ చేసుకున్న బాల్ ఉండే కదా, దాంట్లో కొంచెం వాటర్ పోసి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసినాను. ఫుడ్ కలర్ మీరు స్కిప్ అవ్వచ్చు, అది మీ ఇష్టం. మీ ఇంట్లో మీరు తినాలి అనుకుంటే వేయండి, లేకపోతే కలర్ వైజ్ బాగుంటుంది అని చెప్పి నేను ఫుడ్ కలర్ అసలు ఓన్లీ బిర్యానీ, బగారా రైస్ తప్ప దేంట్లో యాడ్ చెయ్యను, ఇలా యాడ్ చేశాను. ఇక ఏమో ఒక చికెన్ లవర్ అనమాట, నా వెనకాల ఎట్లా తిరుగుతుంది చూస్తున్నారు కదా మీరు. చికెన్ స్మెల్ రాగానే కథ, మమ్మీ చికెన్, డాడీ నా కోసమే తెచ్చిండు, మీరు తినొద్దు, మమ్మీ నా చికెన్ అని. ఇక వాడు ఆయుష్ గాడికైతే మా బాబుకి ఫుల్ పరేషాన్ చేస్తుంది, నా కోసమే తెచ్చిండు డాడీ అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా చికెన్ లోపల నేను వాటర్ పోసేసాను మొత్తం మ్యాగ్నేట్ చేసినది. దాని తర్వాత చికెన్ని బాగా కలిపేసి దాంట్లో సగం నిమ్మకాయ పిండిన, ఆ వీడియో స్కిప్ అయింది. దాని తర్వాత బాగా చికెన్ ఉడికిన తర్వాత కొత్తిమీర కూడా దాంట్లో లాస్ట్కి యాడ్ చేసిన నేను, అది కూడా స్కిప్ అయింది. తర్వాత ఇక మేము డైరెక్ట్ తిననీకే కూర్చున్నాం అనమాట. అలా నేను కర్రీ మీకు ముందు చూపించలేకపోయినాను, మళ్ళీ మర్చిపోయిన వీడియో తీయాలి అని ఒక కాల్ వచ్చే వరకు నేను మర్చిపోయి మళ్ళీ తర్వాత వీడియో తీసినాను. ఇక్కడ నా చికెన్ కర్రీ రెడీ. సో ఇది మీరు బగారాలో అన్నా, రోటీలో అన్నా, వైట్ రైస్లో అన్నా వేసుకొని తినొచ్చు. మేమైతే వైట్ రైస్లో వేసుకొని తిన్నాము నైట్ మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ. సో చూస్తున్నారు కదా, బాయ్.